పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 17 పోలింగ్ స్టేషన్ 6 గ్రామ పంచాయతీల్లో గల మొత్తం 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 17 పోలింగ్ కేంద్రాలు కూడా 9 ప్రదేశాలలో ఉన్నాయన్నమాట. 9 లొకేషన్స్ లో 17 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే మనం సఫిషియెంట్ గా దాన్ని 3 రూట్ల కింద డివైడ్ చేశారు. సో 3 రూట్లలోనూ తర్వాత అయితే ప్రతి పోలింగ్ కేంద్రం అంతా కూడా ఒక సిఐ స్థాయి అధికారి, రూట్ సూపర్విజన్ కి డిఎస్ 3 రూట్లకి 3 డిఎస్పీలు నియమించడం జరిగింది. అలాగే మొత్తంగా మనం 700 మందితో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి. పోలింగ్ స్టేషన్స్ 17 స్టేషన్స్ కూడా 9 లొకేషన్స్ లో ఉన్నాయి. చాలా కఠినంగా వ్యవహరిస్తామండి. ఎలక్షన్ అనేది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కి మేము అన్ని చేపట్లు తీసుకున్నాం. పోలింగ్ సందర్భంగా ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కానీ దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎంత ప్రదర్శిస్తారో దానికి తగ్గట్టుగానే మేము కూడా వాళ్ళపై పరిచర్య తీసుకున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 17 పోలింగ్ స్టేషన్ 6 గ్రామ పంచాయతీల్లో గల మొత్తం 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 17 పోలింగ్ కేంద్రాలు కూడా 9 ప్రదేశాలలో ఉన్నాయన్నమాట. 9 లొకేషన్స్ లో 17 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే మనం సఫిషియెంట్ గా దాన్ని 3 రూట్ల కింద డివైడ్ చేశారు. సో 3 రూట్లలోనూ తర్వాత అయితే ప్రతి పోలింగ్ కేంద్రం అంతా కూడా ఒక సిఐ స్థాయి అధికారి, రూట్ సూపర్విజన్ కి డిఎస్ 3 రూట్లకి 3 డిఎస్పీలు నియమించడం జరిగింది. అలాగే మొత్తంగా మనం 700 మందితో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి. పోలింగ్ స్టేషన్స్ 17 స్టేషన్స్ కూడా 9 లొకేషన్స్ లో ఉన్నాయి. చాలా కఠినంగా వ్యవహరిస్తామండి. ఎలక్షన్ అనేది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కి మేము అన్ని చేపట్లు తీసుకున్నాం. పోలింగ్ సందర్భంగా ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కానీ దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎంత ప్రదర్శిస్తారో దానికి తగ్గట్టుగానే మేము కూడా వాళ్ళపై పరిచర్య తీసుకున్నాం.